యాక్సిడెంట్లు అనేవి తరచుగా జరుగుతుంటాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువగా తీవ్ర గాయాలు అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైనా సరే ఈ యాక్సిడెంట్ గురైన వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు తెలిస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ అయితే పొందొచ్చు, నష్టపరిహారాన్ని పొందొచ్చు. ఒకవేళ ఎవరైనా సరే యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోతే, అంటే హిట్ అండ్ రన్ కేసు అంటారు దీన్ని, యాక్సిడెంట్ చేసేసి వాళ్ళకి ఏమీ చూడకుండా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతే, సో ఆ వెహికల్ ఎవరో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. అటువంటి సమయంలో ఈ నష్టపోయినటువంటి వ్యక్తికి ఎలా కాంపెన్సేషన్? ఒకవేళ ఈ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా సరే యాక్సిడెంట్ జరిగితే కనుక వితిన్ 24 అవర్స్లో వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయమని చెప్పండి. సో రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీ అనేది తీసుకోవాలి. అలాగే మెడికల్కి ఏమైనా ఎక్స్పెన్సెస్ అవుతాయి కనుక మెడికల్ రిపోర్ట్, అలాగే మెడికల్ బిల్స్ కూడా దగ్గర పెట్టుకుని, సో వీళ్ళు ఈ క్లెయిమ్స్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటారు, అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు అనమాట. సో క్లెయిమ్స్ ఎంక్వైరీ ఆఫీసర్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి ఒక తహసీల్దార్ ఎంఆర్ఓ గారు. సో ఆయనకి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఆయన క్లెయిమ్స్ సెటిల్మెంట్ కమిషనర్, అంటే ఎవరో కాదు, జిల్లా కలెక్టర్, సో వారికి ఈ వివరాలన్నీ పంపిస్తారు. సో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కలెక్టర్ గారు, సో ఈ యాక్సిడెంట్ ద్వారా ఎవరికైనా సరే తీవ్ర గాయాలైతే, అంటే గ్రీవియస్ హర్ట్ అంటారు, సో తీవ్ర గాయాలైతే కనుక వారికి 50,000 లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్ అనేది సో వారి అకౌంట్లో వేస్తారు. ఎవరైతే యాక్సిడెంట్ తీవ్ర గాయాలయ్యాయో అతని అకౌంట్లో వేసేస్తారు అనమాట. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట, సో తన భార్య కానీ లేదంటే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో 2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో అయితే వేసి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.